అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బాతాకాని. ఈరోజు వీడియోలో నేను నా బెడ్ సైడ్ నర్సరీని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, పక్కనే పంపింగ్ స్టేషన్లో ఏమేమి పెట్టుకున్నాను, ఇలాంటివన్నీ చూసేద్దాం. యాక్చువల్లీ ఈ వీడియోని హాస్పిటల్ బ్యాగ్ వీడియోని రిలీజ్ చేసిన తర్వాత 1 వీక్ గ్యాప్ ఇచ్చి దీన్ని పెడదాం అనుకున్నాను. కానీ అది లాస్ట్ 3 వీక్స్ డ్యూ డేట్కి ముందనమాట. అప్పుడు అస్సలు కుదరలేదు. చాలా టైరింగ్గా అనిపించింది. అస్సలు ఓపిక లేదు. కొన్నిసార్లు ఫాల్స్ కాంట్రాక్షన్స్ వచ్చేవి. అండ్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళేమో ఇంకా డైరెక్ట్ అవ్వలేదు, ఇవి కరెక్ట్ నొప్పులు కాదని చెప్పి వెనక్కి పంపించేసేవాళ్ళు. అస్సలు చాలా కష్టంగా ఉండేది. సో అందుకని పోనీ బేబీ పుట్టిన తర్వాత చేయాలనుకున్నాను. అప్పుడు ఏమైందంటే ఇంకా బేబీతోనే సరిపోతుంది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ వాడు పుట్టి 1.5 2 మంత్స్ అయిపోయింది కాబట్టి కొంచెం టైం దొరికింది. సో ఈ వీడియో చేస్తున్నాను. ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నాది బెడ్సైడ్ నర్సరీ అనమాట. బెడ్రూమ్లోనే డైపర్ చేంజింగ్ స్టేషన్, పంపింగ్ స్టేషన్, రాకింగ్ చైర్ అన్నీ పక్కన పక్కన ఉండేలాగా, కొంచెం కంఫర్టబుల్గా బాగా యాక్సెసబుల్గా ఉండేలాగా సెటప్ చేసుకున్నాను. మామూలుగా అన్ని డైపర్ చేంజింగ్ స్టేషన్స్కి కింద డ్రావర్స్ ఉండవన్నమాట. కానీ బేబీ బట్టలు, వాటికి సంబంధించిన సామాన్లన్నీ ఇక్కడే పెట్టుకుంటే అక్కడిక్కడ తిరగకుండా ఉంటామని ఇలా తీసుకున్నాను. ఇది $200 అంటే 14,000 రూపాయల వరకు పడిందన్నమాట. ఇక దీన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానంటే, ఫస్ట్ డ్రావర్లో డివైడర్స్ అన్నీ పెట్టుకొని బాగా ఎక్కువగా వాడేవి లైక్ మందులు, డైపర్ ర్యాష్ క్రీమ్, లోషన్, థర్మోమీటర్, నెయిల్ కట్టర్ అలా అనమాట. దాని వెనక ఎక్స్ట్రా డైపర్స్ని పెట్టుకున్నా. పక్కన 4 కంపార్ట్మెంట్ డివైడర్లు, పాసిఫైయర్లు, బిబ్లు, సాక్స్లు, క్యాప్స్ అలా పెట్టుకున్నాను అనమాట. ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీకు కావాలంటే చెక్ చేసేయండి. ఇక లాస్ట్లో న్యూ బోర్న్ బట్టలు, ఇవి 6 జతలే తీసుకున్నాం. ఎందుకంటే వాడికి ఇది 2-3 వీక్స్ వేస్తామన్నమాట. తర్వాత బేబీ పెద్ద అయిపోయిన తర్వాత న్యూ బోర్న్ బట్టలు అస్సలు పట్టు. సెకండ్ డ్రావర్లో 0 to 3 months జుబ్బాలు, ఇవి బర్బ్ క్లాత్స్ అనమాట. షార్ట్స్, ప్యాంట్స్, ఇంకా అవి చిన్న షూలు, అవి నేను కొనలేదు. బట్టలతో పాటు అవి కూడా సెట్గా వచ్చేసాయి అనమాట. పిల్లలకి చెప్పులు ఏమి వేస్తాం అనుకున్నాను, కానీ వచ్చినాయి కదా అని ఊరికే అక్కడ పెట్టుకున్నాను. ఇవి స్వాడల్స్, ఇంకా అవి ట్రెడిషనల్ వేర్. మా అమ్మ అవి ఇండియాలో కుట్టించి తెప్పించింది. ఉయ్యాల తొట్టికి ఒకటని, ఆ తర్వాత ఇంకేవేవో పండగలు వస్తాయి వాటికి వేయచ్చని తెప్పించుకున్నాం అనమాట. ఇంకా లాస్ట్ డ్రావర్లో ఇవి 1 పీస్ డ్రెస్లు అనమాట. టోస్ నుంచి మనకి నెక్ వరకు వస్తాయి. స్లీప్ అండ్ ప్లే అంటారు వీటికి. అయితే జిప్పు లేకపోతే బటన్స్ ఉంటాయి. వింటర్ కాబట్టి ఎక్కువగా అవే వేస్తామని కొంచెం ఎక్కువ కొనుక్కున్నాము. ఇవి జస్ట్ కాటన్ క్లాత్స్. ఇంకా ఇవి స్వాడల్ పోడ్స్, స్లీప్ శాక్, అవి ఇంకొంచెం ప్లేస్ ఉందని ఫార్ములా కూడా ఇక్కడే పెట్టుకున్నాను అనమాట. డైపర్ చేంజింగ్ స్టేషన్ పక్కనే పంపింగ్ స్టేషన్ పెట్టుకున్నాను. ఇక్కడ వెట్ వైప్స్, డైపర్స్, యాక్చువల్లీ ఒక బాక్స్ ఎంటీగా పెట్టుకున్నాను. మనకు ఎప్పుడన్నా చిరాగ్గా ఉన్నప్పుడు ఏదన్నా దాంట్లోనే వేసేసుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ వేసి వెతుక్కోకుండా. వాటర్ బాటిల్ డీహైడ్రేట్ అవ్వకుండా. ఇది డిమ్ అండ్ డిప్ లైట్ అనమాట. అండ్ దాన్ని టచ్ చేసి ఉంచితే కొంచెం బ్రైట్ అవుతుంది. నైట్ టైం పాలిచ్చేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుందని ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు చెప్తే ఇది తీసుకున్నాను. సెకండ్ ర్యాక్కి వెళ్తే పంపింగ్ సరణ్యామ అంతా పెట్టుకున్నాను అనమాట. నాది మెడల్లా ఫ్రీ స్టైల్ పోర్టబుల్ది. ఇవి బ్రెస్ట్ పంపులు, ఇంకా అది పంపింగ్ బ్రా అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్గా నిపుల్ క్రీమ్, ఇది చాలా చాలా అవసరం, అందుకే పంపింగ్ దగ్గరే పెట్టుకున్నాను. ఇంకా థర్డ్ ర్యాక్లో ఇది క్యాచ్ అని కొత్తదనమాట. ఇది జస్ట్ మనకి బ్రెస్ట్కి పెట్టేసుకుంటే మిల్క్ని మొత్తం దీంట్లో కలెక్ట్ చేసుకుంటుంది. ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా మిల్క్ని మొత్తం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అవన్నీ జస్ట్ నర్సింగ్ ప్యాడ్స్. ఒక బ్రాండ్ పంపింగ్ మెషిన్కి వేరే బ్రాండ్ బాటిల్స్ని పెట్టలేమన్నమాట. అందుకని ఇలా కనెక్టర్స్ అమ్ముతారు. సో ఏ బాటిల్కైనా కానీ ఈ పంపింగ్ మెషిన్ మనకి పనిచేస్తుంది అనమాట. ఇంకా లాస్ట్ ర్యాక్లో మిల్క్ స్టోరేజ్ బ్యాగ్స్. మనం పంప్ చేసిన మిల్క్ అంతా ఈ బ్యాగ్లో స్టోర్ చేసుకొని మనం డీఫ్రిజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవే ఎక్కువ యూజ్ అవుతాయి, ఎందుకంటే వచ్చిన మిల్క్ అంతా బేబీ తాగడు కదా. అందుకని ఇలాగా స్టోరేజ్ బ్యాగ్లో సేవ్ చేసుకుంటానికి. అది ఎక్స్ట్రా బాక్స్ ఒకటి పెట్టుకున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, పోర్టబుల్ పంపే ఎందుకు తీసుకున్నానంటే రోజుకు 6 సార్లు ఒకే దగ్గర కూర్చొని పంప్ చేయాలంటే చిరాకు వచ్చేస్తుంది కదా. అందుకని ఇదైతే పంప్ మిషన్ పెట్టేసుకొని ఇల్లంతా తిరుగుతా పంప్ చేసుకోవచ్చు అనమాట.
బెడ్ పక్కనే ఒక బాస్కెట్ కూడా పెట్టుకున్నాము అండ్ ఒక సైడ్ టేబుల్ దాని మీద కూడా ఒక వెట్ వైప్స్ డైపర్స్ కొన్ని పెట్టుకున్నాను. బికాస్ మధ్యరాత్రిలో అంతా లేసి ఆ కుర్చీలో కూర్చొని లేకపోతే డైపర్ చేంజింగ్ స్టేషన్లోనే మార్చాలంటే కొన్నిసార్లు కుదరదు కాబట్టి బెడ్ దగ్గరే మార్చేద్దాం అనుకుంటున్నాను. బేబీకి పుట్టక ముందు ఇలా సర్దుకున్నానండి. బేబీ పుట్టిన తర్వాత దీన్ని ఇప్పటికి 150 సార్లు మార్చాను. సో అదండి నా బెడ్సైడ్ నర్సరీ చూశారు కదా. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోలో మీకు ఏదైనా యూస్ఫుల్ అనిపించినా లేకపోతే మీరు నాకు ఏదైనా టిప్ చెప్పాలనుకున్నా కింద కమెంట్స్లో చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అన్నట్టు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే బాయ్.